శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇంటి ముందు గుమ్మడికాయని కట్టడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏమిటి, ఎప్పుడు కట్టాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది. ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబములో అందరూ తరచూ సమస్యలు ఎదురవుతూ కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవడము, తరచూ ఆందోళన వంటి సమస్యలు మొదలవుతాయి. నల్లరాయి అయిన నరదృష్టికి పగులుతుంది అనే సామెత నిజమే అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనం చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు, ఐశ్వర్యాలు మన ఇంటికి కలుగుతాయని పండితులు సూచిస్తూ ఉన్నారు. మన ఇంటికి గుమ్మడికాయను కట్టుకోవడం, గుమ్మడికాయతో మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడికాయ శుభానికి సంకేతం. సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిది అని పెద్దలు చెబుతారు. వాస్తు ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, కట్టకపోతే జరిగే నష్టం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుమ్మడికాయను ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఇంటికి ముందుకు వచ్చేటువంటి చెడు శక్తులు, దోషాలు ఇలా ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని విశ్వాసం. నరదృష్టి దోషాల నుండి కాళభైరవ స్వరూపమైన గుమ్మడికాయ మన ఇంటికి, మన కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అలాగే గుమ్మడికాయ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. గుమ్మడికాయను కట్టాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాతి రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి. పసుపు, కుంకుమ గుమ్మడికాయకు రాసి ఇంటి ముందు వేలాడదీసుకోవాలని చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు అగరొత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలని, ఇలా చూపిస్తే మంచిదని పండితులు సూచిస్తూ ఉన్నారు. కొత్త గుమ్మడికాయను ఇంటి ముందు కట్టాలి అనుకుంటే బుధవారం, గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి. లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకుని దానికి గంధం రాసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిదని పండితులు అంటూ ఉన్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. గుమ్మడికాయ కట్టిన తరువాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దుష్టి దోషాలు అంతా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. ఎప్పుడూ కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మన ఇంటి మీద ఎటువంటి శత్రు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని చెబుతారు. గుమ్మడికాయ కట్టకపోతే నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుమ్మడికాయతో పాటు కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి కడితే ఆ శక్తి మరింత రెట్టింపు అయ్యి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తాయి. గ్రహణాలు వచ్చినా, ఇంట్లో పురుడుమైలు వచ్చినా, సూతకం వస్తే పూజ చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది. కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి. మన ఇంటికి కానీ వ్యాపార స్థలములో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను 1 సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి. గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ఈ 3 మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కట్టే విధానాన్ని కూడా పాటిస్తూ ఉంటారు కొందరు. నిమ్మకాయలు, మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడతారు.
అలక్ష్మికి పులుపు కారం అంటే ఇష్టమట. అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ, కారంగా ఉండే మిర్చి కలిపి కడతారట. గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ఇంటి వైపు ఎవరైనా చూస్తూ ఉంటారో అందరి కళ్ళల్లో ఉండే దృష్టి దోషం మన ఇంటి మీద పడుతుంది. అందుకనే ప్రతి ఇంటికి అమావాస్య రోజున గుమ్మడికాయతో దిష్టి తీయాలి. ముందుగా గుమ్మడికాయను తీసుకొని దాని మీద కర్పూరం వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు దిష్టి తీయాలి. ఇలా చేసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడప ముందు కానీ గేట్ ముందు కానీ గుమ్మడికాయను పగలగొట్టి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది. తర్వాతి రోజు ఉదయం ఆ గుమ్మడి ముక్కలను తీసి పారవేయాలి. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున సాయంత్ర సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంతకు ముందు గనక గుమ్మడికాయను కట్టకుండా ఉంటే ఇప్పుడు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చి ఇంటి ముందు కట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.